గత 2 రోజుల నుంచి జగన్ గురించి సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తుంది. ఏంటి అంటే దేశ చరిత్రలోనే నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కూడా చెప్పుకోవచ్చేమో, న్యాయమూర్తులకు కోర్టులకు టైం ఇచ్చినటువంటి ఏకైక ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే నిన్న సిబిఐ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యాడు. వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసినా కానీ కుదరలేదు. సరే, తప్పని పరిస్థితుల్లో వచ్చాడు. అయితే జగన్మోహన్ రెడ్డి రావటం వేరు, వెళ్ళటం వేరు. ఎందుకంటే మనం ఏం పెళ్ళికో పేరంటానికో లేదా డెలిగేట్స్తో మీటింగ్కో మనం వెళ్ళట్లేదు. ఈ టైం నుంచి ఈ టయానికి అయిపోద్దని చెప్పడానికి. అలాగే మనమేం బస్ జర్నీయో ట్రైన్ జర్నీయో కూడా చేయట్లా. ఈ టయానికి ఎక్కుతాను, ఆ టయానికి దిగేస్తానని చెప్పడానికి కూడా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళేది కోర్టుకి. వాస్తవానికి అది కోర్టుకి వెళ్ళిన తర్వాత కొంచెం అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. ఏదేమైనా కోర్టు రమ్మన్న టయానికి మనం వెళ్ళాలి. అంతేగాని కోర్టుకు టైం ఇవ్వటం అనేది ఎప్పుడైనా చూసామా? మనం కూడా కోర్టు అనుభవాలు చాలామందికి ఉండుంటాయి. కోర్టు రమ్మన్న టయానికి మనం వెళ్ళి అక్కడి నుంచి ఉంటామా? లేదు, నాకు ఆ టైంలో ఖాళీ లేదు, ఇదిగో ఈ టైంలో నాకు ఖాళీ ఉంది, ఈ టైంలో వస్తా, మీరు పెట్టండి అని జడ్జిని మనం అడుగుతామా? మరి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. ఏదే సోషల్ మీడియాలో ఎందుకు చర్చ నడుస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా గతంలో ఎవడు చేయని విధంగా చేస్తాడు. అది గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చడం దగ్గర మొదలు పెడితే నిన్న జడ్జిలకి కోర్టులకి టైం ఇవ్వటం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి స్టైలే వేరు. నిన్న జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. తనకు షెడ్యూల్ ప్రకటించాడు. సరే, షెడ్యూల్లో ఎక్కడి వరకు నువ్వు ప్రకటించాలి అంటే నువ్వు హైదరాబాద్ ఎప్పుడు చేరుకుంటావు అనే దాని వరకు నువ్వు ప్రకటించగలదు. ఎందుకంటే నేను ఈ టయానికి బయలుదేరి ఆ టయానికి చేరుకుంటానని మాత్రమే చెప్పగలదు. బట్ నువ్వు కోర్టు లోపలికి ఎప్పుడు వెళ్తావు, జడ్జి నిన్ను ఎప్పుడు కోర్టు బయటకు ఎప్పుడు పంపుతాడు, అక్కడి నుంచి తిరిగి నువ్వు ఎప్పుడు బయలుదేరి వెళ్ళిపోతావు అనేది కూడా నువ్వే చెప్పావు అంటే మరి అది ఎలా పాసిబుల్? నాకు అర్థం కాల. కోర్టు లోనికి వెళ్ళిన తర్వాత నువ్వెలా డిసైడ్ చేస్తావు టయాన్ని? అది 5 నిమిషాలు పట్టవచ్చు, 10 నిమిషాలు పట్టవచ్చు, 2 గంటలు పట్టవచ్చు. వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 20 నుంచి 25 నిమిషాలు కోర్టులో అయితే ఉన్నాడు. సో అది కోర్టుకు వెళ్ళిన తర్వాత వాదనలు బట్టి ఉంటుంది. జడ్జి మాట్లాడవచ్చు, ఇంకోటి ఉండొచ్చు, వాదనలు పెరిగితే లెంత్ పెరుగుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ టైం ఇవ్వటం అనేది ఏదైతే ఉందో కేవలం కోర్టు దగ్గర, అంటే కోర్టులోకి ఎంటర్ అయింది మొదలు కోర్టు నుంచి బయటికి రావడానికి కేవలం గంట మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆ సమయం ఇవ్వటం అనేది విచిత్రంగా ఉంది. న్యాయవాదులు, న్యాయమూర్తులు, వీళ్ళే అంటే ఈ న్యాయవాది లోకమే ఆశ్చర్యపోయే పరిస్థితి. గతంలో ఎక్కడ ఇలాంటి ఫ్యాంటసీ లేదు. కోర్టు పలానా టైంకి రమ్మంటే ఆ టయానికి నువ్వు వెళ్ళాలి. బట్ ఎప్పుడు బయటికి వెళ్ళాలనేది నువ్వు ఎలా డిసైడ్ చేసుకుంటావు? సో ఇది రెండోది. పాపం జగన్మోహన్ రెడ్డి దీనికోసం 3 చోట్ల ఫ్లైట్లు దిగి ఫ్లైట్లు ఎక్కి, పాపం స్పెషల్ ఫ్లైట్ గంటకు 8 నుంచి 10 లక్షల రూపాయలు అని చెప్పి ఏదో చెప్తున్నారు. గంటకు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక రోజంతా ఆల్మోస్ట్ నువ్వు ఫ్లైట్లో తిరిగినా తిరగకపోయినా దాని ఛార్జ్ అనేది ఆటోమేటిక్గా పడుతూ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి అంత కాస్ట్ చేసి పాపం ఉదయమేమో తాడేపల్లిలో టిఫిన్ చేసి బయలుదేరి, మధ్యాహ్నమేమో హైదరాబాద్లో కోర్టు కేసులు అయిన తర్వాత లంచ్ చేసి, సాయంత్రం డిన్నర్ టయానికి బెంగళూరు వెళ్ళిపోయాడు. సో చూడండి, ఒకే రోజు లంచ్ ఒక చోట. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, సరదాగా జోకు కోసం చెప్తుంటారు, నేను బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేస్తాను, టీ తాగడానికి అక్కడికి వెళ్తాను, లంచ్ తినడానికి ఇక్కడికి వెళ్తానని చెప్పి ఏదో జోక్ కోసం చెప్తారు. బట్ అది సినిమాలో కాబట్టి జోకు. బట్ రియల్ జీవితంలో జగన్మోహన్ రెడ్డికి అది జోక్ కాదు, అది ఆఫ్టర్ ఆల్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమి మనలాగా రోజు జీతానికో లేకపోతే కష్టపడి పని చేయాల్సిన అవసరమో లేదు. ఆల్రెడీ ఆయన అవినీతి ద్వారా సంపాదించుకోవాల్సిన సొమ్మంతా సంపాదించుకున్నాడు. సో దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక పాపం ఇలా తిరుగుతున్నట్టున్నాడు. తాడేపల్లి రావటం ఎందుకు, అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళటం ఎందుకు, అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళటం ఎందుకు? బెంగళూరు నుంచి డైరెక్ట్ హైదరాబాదే వచ్చి మరి తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. ఒక రోజులో 3 చోట్ల దిగి 3 చోట్ల లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఒక్కో చోట ప్లాన్ చేసుకోవడం ఎందుకు? పైగా స్పెషల్ ఫ్లైట్కి గంటకు 10 లక్షలు. సరే, అది ఆయన సొంత సొమ్మే, మనం కాదని మనం అంటలేదులే. కానీ డబ్బు ఉంది కాబట్టి పెట్టుకోగలిగాడు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే టైం ఇచ్చాడో దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్. ఉదయం 9 గంటల దగ్గర మొదలు పెట్టారు. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి బై రోడ్ అంట. తర్వాత 9:40కు గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అలాగే 10ంటికి ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది బై ఫ్లైట్. 10:45కి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు, అంటే 45 మినిట్స్ గోన్స్. సో 11ంటికి సిబిఐ కోర్టు ఆవరణంలో చేరుకుంటారు బై రోడ్డు. 11:30కే కోర్టు లోపలికి వెళ్తాడంట. అరైవల్ అట్ సిబిఐ కోర్ట్ అంట. 12:30కే డిపార్చర్ ఆఫ్ సిబిఐ కోర్ట్ అంట. అంటే 11:30కు లోనికి వెళ్ళి 12:30కి నేను బయటకు వచ్చేస్తానని చెప్పి 2 టైంలు ఆయనే ఇచ్చాడు. నాకు అర్థం కాని విషయం అదే. సరే, కోర్టు నన్ను 11ంటికి రమ్మంది కాబట్టి నేను 11ంటికి కోర్టుకి వెళ్తాను, అక్కడి వరకు ఓకే. బట్ నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళాలో నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఇప్పుడు 5 నిమిషాలు పట్టవచ్చు, 10 నిమిషాలు పట్టవచ్చు, 2-3 గంటలు పట్టవచ్చు, మనం చెప్పలేము అది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కోర్టుకే నేను ఈ టయానికే వస్తా, ఈ టయానికే వెళతా.
షెడ్యూల్ కూడా సగం 9 గంటల నుంచి మొదలు పెట్టుకుని ఎంత పకడ్బందీగా వేసుకున్నాడు చూడండి. అందుకనే తాడేపల్లిలో 9ంటికి టిఫిన్ చేశాడు పాపం. అక్కడ బయలుదేరి ఇక్కడ 12:30కే హైదరాబాద్లో వచ్చేటప్పటికి కోటి పనులు చూసుకుని అక్కడేమో లంచ్ చేశాడు. ఆ తర్వాత బెంగళూరు చివరికి 3:10కి 2:10కేమో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు బయలుదేరతాడు. 3:10 కంటే గంటలో బెంగళూరు చేరుకుంటాడు. సో 3 చోట్ల 3 అంటే కోర్టుకి కూడా ఇక్కడ చూడండి 11:30 to 12:30 అని చెప్పి నేను కోర్టు లోపలికి 11:30కి వెళ్తాను, కోర్టు బయటికి 12:30కి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి టైం ఇచ్చాడంటే నాకు తెలిసి దేశ చరిత్రలోనే కోర్టులకి, జడ్జిలకి, న్యాయమూర్తులకి, న్యాయవాదులకి అందరికీ నేను ఈ టయానికి వస్తా, ఆ టయాన్ని మీకు సెట్ చేసుకోండి అని పెట్టినట్టుగా ఉంది. సాధారణంగా మనది ఏదైనా కంపెనీ అనుకోండి, ఈ టయానికి మీటింగ్ పెట్టుకుందాం, ఈ టయానికి అవగొట్టుకుందాం అనే దాన్ని షెడ్యూల్ పెట్టుకోవచ్చు. బట్ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇప్పటివరకు ఎప్పుడూ చూడాల. ప్రపంచంలో, దేశంలో ఎన్ని వందల వేల లక్షల కేసులు జరుగుంటాయి ఇప్పటి వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా కోర్టు లోనికి వెళ్ళే టైము, కోర్టుకు బయటకు వచ్చే టైము ఎక్కడ మనం చూడలేం. మరి జగన్మోహన్ రెడ్డి అంత కరెక్ట్గా ఎలా సెట్ చేసి పెట్టుకున్నాడో, ఎలా ఇచ్చాడో, అన్న టయానికంటే కొద్దిగా ముందే బయటకు వచ్చినట్టుగా ఉన్నాడు. సరే అది వేరే విషయం అనుకోండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లైట్ ఖర్చులు కూడా ఒకసారి చూద్దాం. ఫ్లైట్ మిడ్ సైడ్ జెట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ఈ స్పెషల్ ఫ్లైట్ ఖర్చు వచ్చేసి 3,80,000 నుంచి దాదాపుగా 8 లక్షల వరకు కూడా ఖర్చు చేస్తారని చెప్పి అంటే దాని అవర్లీ అంటే ఇది గంటల లెక్క ఉంటుంది. దీని కాస్ట్ అనేది గంటల లెక్క ఉంటుంది. సో గంటకి 3.5 అంటే 4 లక్షల నుంచి సుమారు 8 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారు. అదనంగా ఇంకా దానికి అయ్యి ఏముంటాయి, అదనంగా ఏదో చేస్తాయి కదా. సో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గంటకు 10 లక్షల రూపాయల వరకు సుమారు ఖర్చు పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే నిన్న కోర్టులో కేసుల్లో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి కేసులు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. 44, 45, 46, 47 సీరియల్ నెంబరు ఈ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డియే. కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డియే. సో దీంతో పాటు ఇయే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. 16 జగన్మోహన్ రెడ్డిదే, 19 జగన్మోహన్ రెడ్డిదే, 22 కూడా జగన్మోహన్ రెడ్డిదే. మళ్ళీ ఇందులో 33 అంటే ఒక రోజు సీరియల్ తీసుకుంటేనే దాదాపుగా ఉన్న కేసుల్లో 10 కేసులకు పైగా జగన్మోహన్ రెడ్డి కేసులే ఉన్నాయంటే మరి ఇక ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది, ఇన్ని కేసులకు కలిపి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సమయం కేవలం గంటే. అంటే మరి కేసుకి దాదాపు 3 నుంచి 4 నిమిషాలు కూడా కేటాయించాడో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రకంగా అంటే చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఇలా టైం ఇవ్వటాన్ని సోషల్ మీడియాలో అయితే ట్రోల్ చేస్తున్నారు. సరే, వైసీపీ పార్టీ దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్తే మీకు ఎందుకు, ఎప్పుడు వస్తే మాకు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా మాకు అవసరం లేదు, ఎప్పుడు బయటకు వచ్చినా మాకు అవసరం లేదు. కాకపోతే నేను ఈ టయానికే వెళ్తాను, ఈ టయానికే వస్తాను అంటాడు చూసారా, అదే ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళటం ఎవరికి ఇబ్బంది లేదు, కోర్టులో వాదనలు వినటం కానీ లేదా కోర్టు ముందు నిలబడటం కానీ ఎవరికి ప్రాబ్లం లేదు. ఆయన రోజులో 3 చోట్ల టిఫిన్ ఒక చోట, లంచ్ ఒక చోట, డిన్నర్ ఒక చోట చేసిన ప్రాబ్లం లేదు. గంటకు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రోజు మొత్తం స్పెషల్ ఫ్లైట్ వేసి తిరిగినా ఎవరికి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే